విదేశాల్లో చదువుతున్నాడు. భార్య డబ్బులు పంపిస్తుంది, భార్య కష్టపడి పనిచేసి డబ్బులు పంపిస్తుంది. బాగా వినండి, ఏదైనా భూమి మీద మనం పుట్టాము, బ్రతుకుతున్నాము, జీవితంలో మనుగడ సాగిస్తున్నామంటే ఒక రోషం, ఒక పట్టుదల, ఒక గురి, ఒక భారం, ఒక దర్శనం, ఒక గమ్యం. ఆడ మనిషికైనా మగవాడికైనా ఆ గురిని పెట్టుకొని బ్రతకాలి. భౌతికంగా కొన్ని గురులు, ఆధ్యాత్మికంగా కూడా కొన్ని గురులు మనం కలిగి ఉండొచ్చు. ముఖ్యంగా నేను ఫస్ట్ భౌతికమైన వాటి గురించి మాట్లాడుతున్నాను. భౌతికమైందంటే ఈ సమాజానికి సంబంధించిన భూ సంబంధమైన దాని గురించి మాట్లాడుతున్నాను. అందుకు ఒక వ్యక్తిని మీకు సాక్ష్యంగా చూపిస్తున్నాను. చదివి భార్య ఇక్కడ నుండి పని చేసి ఆయనకు డబ్బులు పంపిస్తే ఆయన దాన్ని బట్టి పెట్టుకొని తిని చదవటం మొదలు పెట్టాడు. కొన్నిసార్లు భార్యకు లెటర్ రాసినప్పుడు భార్య చెప్పింది, ఇక్కడ పరిస్థితులు ఏం బాగలేవు, పిల్లలకు బాగలేదు అని. ఒకసారి అవసరమైంది, మనీ పంపించమని రాశాడు. ఆమె ఏం చెప్పిందో తెలుసా? అబ్బాయికి బాగలేదు, ప్రాణాపాయంలో ఉన్నాడు, నువ్వు ఎంతమైతే పంపమన్నావో అంత వాడికి ఖర్చు అవుతుంది, వాడికి ఆ డబ్బులు పెట్టకపోతే వాడు బ్రతకడు, మరి వాడికి పెట్టమంటావా నీకు పంపమంటావా? ఆయన ఏమన్నాడో తెలుసా? పోతే నా బిడ్డ పోతాడు, కానీ నేను చదువు ఆగితే నా జాతి అంతే ఉంటుంది. నాకే పంపు, నేను చదవాలి, నేను నా కుటుంబం ఆహుతైనా పర్వాలా, నా జాతిని ఉద్ధరించాలి. ఒక భారం, ఒక దర్శనం, ఏమీ పట్టల ఆయనకి. హృదయంలో ఒక భారం. ఏ విధంగా ఆ పట్టుదల ఉందో చూడండి. నిజంగానే అది అంతే చేసింది, ఆ తల్లి అంతే చేసింది, అని చెప్పినట్టే చేసింది. బిడ్డ చచ్చిపోయాడు.